నిన్న జనాభా సేకరణ అంటాడు ముఖ్యమంత్రి గారు. అది సర్వే మాత్రమే, తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే. అది దేశానికి మోడల్ కాదు, జనాభా సేకరణ కాదు. అది హైదరాబాద్ నగరంలో 25% ఇళ్లకు కూడా వెళ్లకుండా సర్వే నిర్వహించి దేశానికి మోడల్ అని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం ఈరోజు యావత్తు భారతదేశానికి సంబంధించిన సమాజం, బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదా? రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదా? అర్థమైనా కూడా బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియనే అడ్డంగా పెట్టుకున్నారా? నిన్న నిరక్షరాస్యులు అంటాడు మమ్మల్ని. గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ పైననో బిల్లు పైననో ఆమోదించారంటున్నారు. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పంపాల్సిన అవసరం లేదు. అది రాజకీయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయనో లేక ఇతర రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయనో ఎందుకు పంపారో ఢిల్లీకి గవర్నర్ గారిని అడగాలే తప్ప మేమేదో అబద్ధం మాట్లాడుతున్నట్టు, మేము నిరక్షరాస్యులైనట్టు. ఎస్, బీసీలను మోసం చేయడంలో మేము నిరక్షరాస్యులమే, అవినీతికి పాల్పడడంలో నిరక్షరాస్యులమే, అక్రమాలు చేయడంలో నిరక్షరాస్యులమే. మేము ఏ రోజు కూడా ఎవరికి మోసం చేయము. వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఓట్ల కోసమో అధికారం కోసమో పార్టీలు మారం. అడ్డంగా ఎవరికి పడితే వాళ్ళకు వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి అలవాటు మాకు లేదు. చాలా దురదృష్టము. నేను సోనియా గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, ఈ దేశంలో రాజ్యాంగమైనటువంటి ఉన్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థానంలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారిని నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నానని మనం చేస్తున్నాం. నేను మళ్ళీ ఆ మాటలు చెప్పదలుచుకోలేదు. బేషరతుగా రాష్ట్రపతి మీద మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రి మాటలను సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి భారత జాతికి అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత దిగజారి రాజకీయపరమైనటువంటి వేదికల మీద రాజకీయాలకు సంబంధం లేనటువంటి రాష్ట్రపతి గారి గురించి మాట్లాడడం ఏదైతున్నదో ఇది చాలా సిగ్గుచేటు. దీనిపైన సోనియా గాంధీ స్పందించాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. ఇది మహిళలను అవమానం చేయడము, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఏ రకంగా కక్షపూరిత వైఖరితో అవలంబిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కాలేకర్ కమిషన్ రిపోర్ట్ 1955లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి నివేదికను తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి ఏ రోజు కూడా బీసీల సంక్షేమం గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదికను 10 ఏళ్ల పాటు తొక్కిపెట్టినటువంటి దుర్మార్గము కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేసింది. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీలకు హైయర్ ఎడ్యుకేషన్లో
మొదటిసారిగా 27% రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రివర్గంలో 27% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించింది. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాజిక సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఒకసారి ప్రధానమంత్రిని కన్వర్టెడ్ బీసీ అంటాడు. రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ కాంగ్రెస్ అనాలని మేము అడుగుతా ఉన్నాం. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి